హైదరాబాద్ మహాగణపతిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం నేనున్న టస్కర్ విన్నే ఆ భారీ గణనాథుని ఇక్కడ నుండి తీసుకుపోనున్నారు. మొత్తం మీద ఈ రోజే టస్కర్ని ఇక్కడికి గణపతి ప్రాంగణంలోకి తరలించారు. దీనికి సంబంధించిన ఎల్లింగ్ వర్క్స్ అనేది ఈ రోజు నుంచి చేస్తున్నారు. మొత్తం మీద ఈ టస్కర్ వాహనం మీద ఆ భారీ గణనాథుడు ఊరేగింపుగా పోయి గంగమ్మ ఒడికి చేరనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఈ రోజు నుంచే మొదలు పెట్టారు. మనం చూసుకోవచ్చు మొత్తం ఎక్కడికక్కడ వెల్డింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. రేపు జనరల్గా 1 డే బిఫోర్ చేశారు, కానీ ఈ సంవత్సరం మాత్రం ముందుగానే చేశారు. మొత్తం గణపతికి ఏదైతే రైల్వే ట్రాక్ నుంచి వచ్చే వే ఏదైతే ఉంటుందో ఈ వేలో పూర్తిగా ఈ టస్కర్ అనేది ఈ రోజు తీసుకొని వచ్చి మొత్తం వెల్డింగ్ వర్క్స్ సంబంధించిన వర్క్స్ అనేవి చేస్తున్నారు. మొత్తం మీద ఈ టస్కర్ పైన ఆ గణనాథుని భారీ ఊరేగింపుగా అక్కడికి హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయబోతున్నారు. ప్రస్తుతం మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు మెంబర్స్, వారితో మాట్లాడదాం. జనరల్గా ప్రతి సంవత్సరం 1 డే బిఫోర్ తీసుకొస్తారు, కానీ ఈ సంవత్సరం రెండు రోజుల ముందే తీసుకొచ్చారు. ఏంటండి ఇది రెండు రోజుల ముందు వచ్చింది అంటే క్రౌడ్ ఈ మధ్య మనకు ఫ్రైడే నుంచి చేసుకుంటే లక్షల పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ అవుతుంది. ఆడ ముంగడ దర్శనానికి అయితే పాదాల కాడ మొత్తం బ్యారిగేట్లు కట్టేశాము. పోలీసు వల్ల మళ్ళీ ఎన్సీసీ మళ్ళీ మా ఉన్న వాలంటీర్స్ అందరూ కలిసి ఎన్ని సేవ చేసినా పబ్లిక్ అనేది ఆగట్లే. కంటిన్యూ 4 డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఫ్రైడే నుంచే ఒక లక్షలుగా పబ్లిక్ వస్తుంది. ఇంకా ఈరోజు అయితే మన చుట్టుపక్కల ఉన్న 1 కిలోమీటర్ల మొత్తం అంతే క్రౌడ్ ఉంది వల్ల 2 డేస్ ముందే వచ్చారు. ఈసారి గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఈసారి ఎఫ్సిపి ఆనంద్ గారు ఏమన్నారంటే 12 గంటల కూడా మధ్యలో చేసేద్దామన్నారు. రేపటి అన్ని రేపు క్రౌడ్కి ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. రేపు ఏ భక్తునికే సర్వీస్ లేదు, మళ్ళీ దర్శనం లేదు. ఈ 2 రోజులు రేపటికే మొత్తానికి షెడ్ మొత్తం ఇప్పేసి ఈ వెల్డింగ్ పని ఈరోజు ఇక్కడ అయిపోతుంది. ఈ బండి తర్వాత మెయిన్ బండి వచ్చేపోవడానికి రేపు నైట్ కల్లా రేపు మొత్తం ఫినిష్ అయిపోయి బండి మీద కూర్చొని పెట్టేస్తారు. 12 గంటల లోపల అంతా ఫినిష్ అయ్యి 12 గంటలకు వస్తారు. శోభాయాత్ర 5:30 లోపల మార్నింగ్ 5:05 లోపల శోభాయాత్ర స్టార్ట్ అయిపోతే 6 గంటల లోపల మనకు సగం దూరం వెళ్ళిపోతుంది. ఈ క్రౌడ్ వల్ల ఈరోజు కంటిన్యూ 4 రోజులు హాలిడేస్ వచ్చినాయి కదా, క్రౌడ్ని బట్టే మనకి వెల్డింగ్ పనులు తొందరగా తెప్పించి స్టార్ట్ చేసాము. ఇప్పుడు అందుకోసమే ఈ క్రౌడ్ ఇంకెక్కువ అవుతుందని, సాయంత్రం కల్లా ఇంకెక్కువ కావచ్చు అని అందుకోసం తొందర చేయించాం. పోలీసు వాళ్ళతో సహా మన ఎన్సీసీ వాలంటీర్స్ కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఎంత సేవ చేసినా అంత పబ్లిక్ ఉండే వాటి తొందర చేసి మీ మధ్య పనులు స్టార్ట్ చేసినాం. మొత్తం ఎన్ని టస్కర్లో ఆ భారీ గణనాథుని తరలించనున్నారు? ఎన్ని టస్కర్ అంటే మెయిన్ టస్కర్ అయితే పెద్ద వినాయకుడి అయితే ముక్క టస్కర్ మెయిన్, తర్వాత 2 పక్కన ఉన్న శివ పార్వతి మళ్ళీ శ్రీరామ్ కళ్యాణ్కి దానికి 2 టస్కర్లు. మొత్తం ఇక పెద్ద క్రేన్ వచ్చే లోపల ఇవన్నీ ఇప్పేసాం. రేపు ఆ పెద్ద క్రేన్ రావాలంటే ఇదంతా ఓపెన్ చేస్తే పబ్లిక్ అందుకోసమే రేపు దర్శనం బంద్ చేసినాము. రేపు దర్శనం బంద్ చేసిన తర్వాతనే ఆ క్రేన్ ఇక్కడికి వస్తుంది. అవన్నీ వెల్డింగ్లు పడినాయి రేపు పొడవ అయిపోతాయి. అట్లని రేపు మొత్తం 2 క్రేన్లు వస్తాయి. అంటే క్రేన్ కూడా ఎప్పుడు చేరుకుంటుంది ఇక్కడికి? ఇక్కడ మన రైల్వే గేట్ నుంచి వస్తుంది మెయిన్ క్రేను. తర్వాత ఇదంతా స్టార్ట్ చేసే పనికి అక్కడ ముందుకు వచ్చేస్తుంది క్రేను. మళ్ళీ తర్వాత అవన్నీ మొత్తం పబ్లిక్ మొత్తం అది తీసేసిన తర్వాత ఈ క్రేన్ అనే పెద్ద క్రేన్ ముంగట్టుకు వచ్చేస్తుంది. ఈ వెల్డింగ్ పనులు ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? వెల్డింగ్ పనులు రేపు నైట్ కల్లా మొత్తం పూర్తి అయిపోతుంది. రేపు నైట్ 12 లోపల పూర్తి అయిపోతాయి. నైట్ పూజ చేసేస్తారు. తర్వాత మన ముంగడ ఉన్న కలుషంని కదిలిచ్చేస్తారు. అప్పుడు వినాయకుడికి వెల్డింగ్ పనులు స్టార్ట్ చేసి 12-1 లోపల వెల్డింగ్ పనులు అయిపోయి దాని మీద బండి మీద కూర్చోబెట్టేస్తారు నైట్. కానీ ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు గన్నాథం తీసుకుపోయేటప్పుడు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని మొత్తం పెద్ద టాస్క్, వీటిని ఏ విధంగా మీరు చేయబోతున్నారు? అంటే మా టాస్క్ అనేది ఏం లేదు, పోలీసు వాళ్ళ సహకారం ఇవేం ఎక్కువ. మా టాస్క్ అనేది ఏంటిది, కమిటీ మెంబర్స్ మేము. ఆ కమిటీ మెంబర్స్లలో మాకు ఏంది నైట్ 12 గంటల లోపల మాకు పర్మిషన్ ఇస్తాడు. 12 గంటల తర్వాత శోభయాత్ర స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తము పోలీస్ బందోబస్తు వాళ్ళ ఉన్న పోలీస్ బందోబస్తు వల్లనే ఈ గణాథ యాత్రుడు అంత పెద్ద యాత్ర మనకు రేపు 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఆ పోలీసు వాళ్ళ సహకారంతోనే ఈ యాత్ర అనేది జరుగుతుంది. మళ్ళీ కమిటీ మెంబర్స్ వీళ్ళకి ఏంటంటే మాకు ఓన్లీ జాగిస్తాడు అన్న, మిగతా మొత్తం కమిటీ మెంబర్స్కి జాగిస్తాడు. మిగతా పోలీసు వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. ఆ పోలీస్ రేపు మొత్తం పూర్తిగా దర్శనాలు అనేవి రద్దాం. రేపు మొత్తానికి దర్శనానికి రద్దు. ఆల్రెడీ సిపిసి గారు మా వార్తలు చెప్పారు, ప్రతిరోజు మొత్తం న్యూస్లో చేశారు, పేపర్ లైట్లు వేసేసారు. రేపైతే ఎవరికి దర్శనం లేదు, మెంబర్స్కైనా ఉండదు. రేపు ఇవన్నీ బైరి బేట్లు వదిలేసిన తర్వాత వెల్డింగ్ పని అన్నప్పుడు ఆ పైన షెడ్లు అన్నీ తీసేస్తే పడతాయని, మళ్ళీ పడితే మన ఇబ్బంది అయితే భక్తులకని తీసేసారు. ఇంకోటి రేపు పబ్లిక్ కంటిన్యూ 4 డేస్ హాలిడేస్. మళ్ళీ రేపు ముస్లిం వాళ్ళ పండుగ ఉంది. ఆ పండుగ వల్ల ఇప్పుడు మనం ఇక్కడ దర్గా ఉంది. ఆ దర్గాకు మళ్ళీ ఏమైనా వాళ్ళకు యాత్ర ఇట్లా ఏమైనా తీస్తూ ఉంటే ముస్లింల పండుగ ఉంది కదా, కాబట్టి దానికి ఇట్లా దృష్టి పెట్టుకొని హాలిడేకి చేశారు.
మొత్తం మార్నింగ్ ఎన్నింటికి కదిలిస్తారు గణపతిని? రేపు మార్నింగ్ ఆల్రెడీ 12 కల్లా మన పూజ అయిపోయి స్టార్ట్ అయిపోతుంది నైట్. అది మొత్తం క్రేన్ తీసుకొచ్చి మార్నింగ్ పెట్టేస్తారు, క్రేన్ నైటే కూర్చోబెట్టేస్తారు. శోభాయాత్ర అనేది 5:30, 6 కల్లా స్టార్ట్ అవుతుంది శోభాయాత్ర. కానీ ప్రతి సంవత్సరం ముందుగానే అనుకుంటాం కానీ ప్రతి సంవత్సరం లేటుగానే అవుతుంది. ఈసారి ఇంకా తొందర. లాస్ట్ ఇయర్ అయితే 1:30కి పడ్డది, ఈసారి 12 కల్లా పడేస్తారని చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకోవచ్చు ఈ ఏదైతే టస్కర్ వాహనం ఉందో ఈ టస్కర్ వాహనంలో గణపతికి ఇరువైపులా ఉన్నటువంటి ఏదైతే ఒకవైపు శివపార్వతుల విగ్రహాలు కావచ్చు, ఇంకోటి శ్రీనివాస విగ్రహాలు కావచ్చు, ఈ టస్కర్ పైన శోభయాత్రగా అక్కడికి నిమజ్జనానికి తీసుకెళ్ళనున్నారు. ఇంకోటి భారీ టస్కర్ అనేది రేపు రానున్నది. దాని మీద భారీ గన్నాథుడు ఏదైతే 70 అడుగుల ఎత్తులో ఆ భారీ గన్నాథుడు ఉన్నదో ఇంకో వాహనం మీద తీసుకెళ్ళనున్నారు. మొత్తం ఇప్పటి నుంచే వర్క్ అనేది స్టార్ట్ చేశారు. జనరల్గా గడిచిన ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా ఒకరోజు ముందుగా ఈ వాహనాలను తరలిస్తారు. కానీ ఈ సంవత్సరం మొత్తం ముందుగానే తరలించి ఈ సంవత్సరం క్రౌడ్ అనేది చాలా విపరీతంగా ఉంది. వరుసగా 4 రోజులు హాలిడేస్, అదేవిధంగా వీకెండ్స్ కలిసి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. రేపు అంతరాయం కలిగి ఉండే అవకాశం, ఎండ్ వెల్డింగ్ పనులు కూడా లేట్ అయ్యే అవకాశం ఉండడంతో ఈ రోజే ముందుగానే ఏదైతే టస్కర్ వాహనం ఉంటుందో అది ఉదయం 6 గంటలకే ఇక్కడికి తరలించి వెల్డింగ్ పనులు అనేది మొదలు పెట్టారు. ఈ వెల్డింగ్ పనులు అనేవి రేపు నైట్ కల్లా కంప్లీట్ అయ్యి రేపు ఏదైతే 12 గంటల ఆ సమయంలో గణపతిని ఇక్కడ టస్కర్ పైన ఎక్కించి శోభయాత్ర అనేది ఉదయం 6 గంటల 5:30 ప్రాంతంలో కలశం అనేది కదిలించి అప్పుడు శోభయాత్రగా తీసుకెళ్ళనున్నారని చెప్తారు. ప్రతి సంవత్సరం ఈ గణనాథుడు 10 రోజులు ఎంతో ఘనంగా పూజలు అందుకుంటారు. ఈ 10 రోజులు ఒక ఎత్తు అయితే శోభయాత్ర ఇంకో ఎత్తు అని చెప్పుకోవాలి. ఎందుకంటే గణనాథుడి శోభయాత్ర అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. వేలాది భక్తుల మధ్య జన సంద్రోహం మారి ఆ గణనాథుడిని ఈ టస్కర్ వాహనం పైన ఎంతో ఘనంగా ఎంతో మంది వేలాది భక్తుల మధ్య ఆ గణనాథుడిని ఊరేగింపుగా శోభయాత్ర అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరిగే విధంగా ముందుగానే దీనికి సంబంధించిన ఏవైతే వెల్డింగ్ పనులు కావచ్చు, టస్కర్ వాహనాన్ని ముందుగానే తరలించి ముందుగానే ఇక్కడికి తరలించి దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం మీద జరుపుతున్నారు. మొత్తం మీద రేపు ఇంకోటి ఏదైతే బడా గణేష్ సంబంధించిన ఇంకో టస్కర్ వాహనం ఉంటుందో రేపు ఇక్కడికి చేరుకుంటారు. అనంతరం ముందు ఈ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ముందు ఏదైతే గణనాథునికి ఇరువైపులో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన విగ్రహం కావచ్చు, ఇంకోవైపు శివపార్వతులకు సంబంధించిన విగ్రహాలు అనేది ఇక్కడికి ఎక్కించాక ఇంకోటి ఏదైతే భారీ గణనాథుని కోసం వేరేది టస్కర్ వాహనం అనేది వస్తుంది. దానిపైన శోభయాత్రగా ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చిపోతుంది. మొత్తం మీద ఏర్పాట్లు అనేవి ఈ రోజు పొద్దుటి నుంచి కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. రేపు ఒకవైపు గణనాథునికి ఇరువైపులు ఉన్న కర్రల తొలగింపు కావచ్చు, అన్ని కూడా రేపు పూర్తి చేసే అవకాశం మనకు కోరల్గా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.